ఉడికితే బాగా ఉడికింది. ఇప్పుడు పాలకూర వేసుకున్నాం. ఇది కొద్ది బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. మేము పాలక్ పన్నీర్ వండుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నాం. ఇవన్నీ బాగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. చల్లారబెట్టి గ్రైండ్ చేయాలి. అదే ప్లాన్ పెట్టుకున్నాను, అదే కడాయి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. అదే పెన్లో ఆయిల్ వేసుకున్నాం. మనం గ్రైండ్ చేసుకున్న మిక్సర్ అందులో వేసుకున్నాం. ఇలా ఆయిల్లో ఉడికించాలి బాగా. అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం, మసాలా అన్నీ. అలా ఉడికించిన ఆయిల్ తేలిందా, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం తగినంత. ఇప్పుడు కారం వేసుకున్నాం 2 స్పూన్లు, చిటికెడంత పసుపు, పన్నీర్ మసాలా, ధనియా పౌడర్, ధనియాలు జీలకర్ర పౌడర్. మనం మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం. ఆయిల్ పైకి తేలి వరకు వేగాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు మనం పన్నీర్ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాను. పన్నీర్ లోపలికి గ్రేవీ వెళ్ళాలి కదా, అందుకే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇది చపాతీలు మాత్రం చాలా బాగుంటుంది. చూడండి అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కదా. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.